అవోళ్ళ లెక్కకైతే ఇవాళ తెరుస్తామన్నారు కానీ నిన్న పొద్దుకి 4 గట్టంగానే తెరిచిండ్రు. మొదలు 4 అన్నారు కానీ 3 తెరిచిండ్రు. అగో ఏంది గట్ల చూస్తుర్రు? నిన్న తెరుసుడేంది, ఇయ్యాలేంది, 4 ఏంది, 3 ఏంది? ముచ్చటేందో మొదటికెళ్ళి చెప్పకుండా ఇంటర్వ్యూలు కాడికెళ్ళి చెప్పినట్టే చెప్తుంది ఏంది అని అనుకుంటున్నారా? శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ముచ్చట వల్ల నేను చెప్పేది. ఇక చూడుర్రి ఎట్లా దుంకుతున్నాయో కృష్ణమణి ఇల్లు. అబ్బబ్బబ్బబ్బబ్బా తెల్లగా పాలనూరు గొల్ల ఎట్లా కిందికి దింకుతున్నాయో చూడు. శ్రీశైలం ప్రాజెక్టులకి వెళ్ళి కృష్ణమ్మ నీళ్లు నిన్న సోమవారం పొద్దుకి 4 గొట్టంగా సైరన్లు మోగిచ్చి 3 గేట్లు తెరిచిర్రు. లెక్కకైతే ఇవాళ తెరుద్దామనుకున్నారట మొదలు, కానీ మీదికెళ్ళి నీళ్ళ రాకడ అంతకంతకు పెరుగుతూనే ఉందట. లక్షల క్యూసెక్కుల నీళ్లు ఉరికొచ్చి కలుస్తున్నాయట. ఇక ఇయ్యాలటి దాకా ఆగేటట్టు లేదు. ఆయనతో నిండి కట్ట మీదికెళ్ళి దుంకే డేంజర్ ఉందని పసిగట్టి ముందే ఇడుస్తున్నారు. ఇక గేట్లు ఎప్పుడెప్పుడు తెరుస్తారా అని 100 మంది ఫోన్లు కెమెరాలు పట్టుకొని తయారున్నారు. అంతకుముందే అట తెరుసుడే ఆలస్యం. ఫోన్లల్లో మెమరీలు నిండిపోయి బ్యాటరీలు ఛార్జింగ్ అయిపోయేదాకా ఫోటోలు వీడియోలు తీసిర్రు చూస్తందుకు వచ్చిన వాళ్ళంతా. ఎక్సైటింగ్గా ఉంది చాలా. మాది ఇక్కడ సున్నిపేటలోనే చాలా ఫీలింగ్ ఎక్సైటింగ్గా ఉంది. చూడటానికి చాలా బాగుంది. ఇది ఇలా ఎత్తడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. విషయం చూడడానికి మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. మాతో పాటు ఇంకా 20 మంది ఉన్నారు. 21 మెంబర్స్ కలిసి మేము వచ్చాం. हमेशा फोटो में ही देखा था, नहीं तो वीडियो में देखा था. ये अच्छा एक्सपीरियंस अच्छा रहा. ఇంకా రేపటిలోని జోరు మీదనే ఉంటది కావచ్చు శ్రీశైలం డ్యామ్ కింద సెల్ఫీల జాతర. ఎట్లనే మీది బాజుకు వానలు పడ్డా పడకున్నా ఇంకో వారం దినాలు నీళ్ళిడుసుడు పక్క కాబట్టి చూద్దాం అనుకున్న వాళ్ళు ఆగమాగం కాకుండా నిమ్మలంగా పోయి చూసి సెల్ఫీలు ఫోటోలు గుంజుకోర్రిగా. కానీ ఈ తాప 2 రాష్ట్రాలకు నీళ్ల కరువు తీరినట్టి ఈ దెబ్బకు. కృష్ణానది మీది బాజుకు ఇంకో 2-3 ఆనలు గట్టిగా కొట్టినంటే ఆయనతో నాగార్జున సాగర్ కూడా నిండితే మళ్ళీ 2 ఏళ్ల దాకా కరువు ఉండదు కావచ్చు నీళ్లకు. ఈ అటు జూరాల ప్రాజెక్టు కాడ ఆల్రెడీ జీవజీవి నడుస్తుంది జనజాతర. 42 గేటు తెరుచుడుతోని ఆ సీన్ చూస్తేందుకు ఎక్కడికేలో వస్తున్నారు టూరిస్టులు. ఇక ఆడ చేపలు అమ్మేటోళ్ళు అప్పటికప్పుడే చేపల కూరలు చేపల ఏంపుడు చేసిచ్చేటోళ్ళు అయితే మస్తు బిజీ అయిపోయారు కొనేటోళ్ళ తాకిడితోని.